గారు ఓకే సీఎం ఈరోజు వెళ్ళారు అంటే నిన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈరోజు కూడా మాట్లాడారు. అంటే అపవిత్రమైన తిరుమలను మళ్ళీ పవిత్ర దివ్యక్షేత్రంగా మార్చబోతున్నాము, ఏ ఒక్క విషయంలో ఉపేక్షించేది లేదు. అటు లడ్డు నాణ్యత విషయంలో కానీ, అలాగే అన్నదానం విషయంలో కానీ, ఫెసిలిటీస్ విషయంలో కానీ, అలాగే విఐపీలు వచ్చినా కూడా అంత హడావిడి చేయొద్దంటూ ఆయన అధికారులకు చాలా స్పష్టంగా చెప్పారు. రెండోది, గత 5 ఏళ్లలో అంటే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తీసుకున్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఈవో శ్యామలరావు ఈరోజు ఒక ప్రకటన చేశారు. ఆల్రెడీ తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంకి సంబంధించి సుప్రీంకోర్టు మనకు తెలుసు స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. అంటే ఆపరేషన్ తిరుమల అన్నట్టుగా ఇప్పుడు ప్రభుత్వం అడుగులేస్తోంది. సతీష్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న భానుప్రకాష్ రెడ్డి గారికి, 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అందరికీ తిరుమల ఎవరైనా అపవిత్రమైందని మాట్లాడితే నిజంగా వాళ్ళు అపవిత్రమైనటువంటి మనుషులుగా మనం భావించాలి. తిరుమల తిరుపతి వెంకన్న స్వామి ఎప్పుడు అపవిత్రం గారు, ఆయనకి ఎప్పుడూ కూడా అపచారాలు అనేది జరగవు. ఒకవేళ జరిగిందని ఎవరైనా ప్రచారం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆ తిరుమల తిరుపతి వెంకన్న స్వామికి ఆకలి కోపం తెప్పించినట్టు, సో దానికి తగ్గట్టు ప్రాయశ్చిత్తం తర్వాత జరిగింది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ నెయ్యి జరిగింది, అక్కడ జంతువుల కొవ్వు వచ్చిందని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అది ఆయన హయాంలో వచ్చినటువంటిది. ఏది ఒకవేళ నిజంగా జరిగితే, ఎందుకంటే జూన్ 12వ తారీఖున ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఏఆర్ డైరీ సప్లై స్టార్ట్ చేసింది. అంతకుముందు ఎప్పుడు ఏఆర్ డైరీ అనేది ఈ తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో ఎప్పుడు వాళ్ళు నెయ్యి అనేది సప్లై చేయాలి. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు వాళ్ళు సప్లై స్టార్ట్ చేశారు. జూన్ 12 స్టార్ట్ చేశారు. అట్లానే జూన్ 24 తర్వాత జూన్లో కూడా ఇంకో రోజు మూడు సార్లు స్టార్ట్ చేశారు, సప్లై చేశారు. జూలై 4 కూడా సప్లై చేశారు. జూలై 4 వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పి సర్టిఫై చేసి వాడారు. జూలై 5వ తారీఖు వచ్చి ఎన్డీడీబీ చైర్మన్ వచ్చి ఎవరైతే ఈవో శ్యామలరావుని కలుస్తాడు, జూలై 4 యాక్సెప్ట్ చేశారు. 5 శ్యామలరావు ఎన్డీడీబీ చైర్మన్ కలుస్తాడు. 6వ తారీఖు అది బాలేదని శాంపిల్ పంపుతారు. ఇదో పాయింట్. దాని తర్వాత మీరు ప్రస్తావించారు, వాళ్ళు ఇవ్వాల్సిన వివరాలు వాళ్ళు ఇచ్చారు. చివరికి సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు ఒక స్వతంత్ర దర్యాప్తునికి ఆదేశించింది. చూద్దాం రేపు పొద్దున్న స్వతంత్ర దర్యాప్తులో విఐపీలకు సంబంధించి మాట్లాడారు కాబట్టి దాంట్లోకి వెళ్తున్నాను. సార్ మీ మంచిది, నిజంగా విఐపీలు వచ్చినప్పుడు ఊరకు మీరు అతి ట్రీట్మెంట్ చేస్తున్నమాట వాస్తవం. ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా బాగా అతి ట్రీట్మెంట్, నిజంగా దేవుడికి ఏ విధంగా ఏదైతే టీటీడీ సంబంధించినటువంటి అక్కడ యాజమాన్యం దేవుడికి ఏ విధంగా సేవ చేస్తుందో పవన్ కళ్యాణ్ మరో సరికొత్త దేవుడిలాగా వీళ్ళు ఫీల్ అయ్యి అదే విధమైనటువంటి ట్రీట్మెంట్ చేశారు కాబట్టి, అదే విధంగా ఆ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారు కాబట్టి నిన్న పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. డిప్యూటీ సీఎం ఉన్నారు ఆంధ్రప్రదేశ్. డిప్యూటీ సీఎం అయితే ఉందండి, సీఎం దేవుడి దగ్గర డిప్యూటీ సీఎం ఉంటుంది కదా. మీ హయాంలో కూడా ముఖ్యమంత్రి వెళ్ళినా సార్ ఒకటి డిప్యూటీ సీఎం అనేది దేవుడి కంటే డిప్యూటీ సీఎం ఎక్కువ కాదు కదా. దేవుడికి ఏ విధంగా సేవలు చేస్తా, సెలబ్రిటీలు వచ్చినా, ఆ విధంగా సెలబ్రిటీలు సేవలు చేయమని చెప్పారు. రాష్ట్రపతులు వచ్చినా కాదు సార్, సెలబ్రిటీలకి దేవుడికి ఏ విధంగా సేవలు చేస్తారో ఆ విధంగా టీటీడీ యాజమాన్యం మొత్తం వెళ్ళి సేవలు చేయమని చెప్పారా. ఆ అత్యుత్సాహం ప్రదర్శించొద్దు అన్నారు కదా. ముందు మీ డిప్యూటీ సీఎం నుంచి అది ఆచరించమని చెప్పండి. సీఎం ఏం చెప్తున్నారంటే ఇబ్బంది కలిగించొద్దు, చంద్రబాబు నాయుడు నోటి మాటలుగా కాదు చేతల్లో చూపించమంటున్నాం. విఐపీలు వచ్చినప్పుడు ఆ అతి ట్రీట్మెంట్ ఏదైతే మీరు చేస్తున్నారు కదా, ఆ అతి చేయొద్దు అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అది చంద్రబాబు నాయుడు గారు మీ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రుల నుంచి ముందు అది ఆచరించి చూపించి మాట్లాడాలంటున్నాం. ఇంకోటి రివర్స్ టెండరింగ్ దాని మీద మాట్లాడారు కదా. అంటే రివర్స్ టెండరింగ్ రద్దు చేసామన్నారు. దేనికి రద్దు చేశారు ఫస్ట్ పాయింట్ చెప్పండి. అంటే ఇప్పుడు మీకు ఇష్టం వచ్చినట్టుగా దోచేసుకొని పనిచేసుకోవడం కోసం ఒకవేళ 100 కోట్ల కాంట్రాక్ట్ ఉందనుకోండి, మనకు సంబంధించినటువంటి డైరీకి 150 కోట్లకో 200 కోట్లకో అప్పనంగా కట్టిపెట్టడం కోసం రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశారా? దేనికి రద్దు చేశారో చెప్పండి, దానికి సమాధానం చెప్పాలి కదా. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ విధానం తిరుమలలోనే కాదు అన్ని చోట్ల తెచ్చారు మీరు. అది మీ ప్రభుత్వ ప్రాధాన్యం. ఇప్పుడున్న ప్రభుత్వానికి రివర్స్ టెండరింగ్ ఇలాంటి విధానాలు ప్రాధాన్యతలు లేకపోవచ్చు. అది వాళ్ళది, వాళ్ళ ఉద్దేశం. రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పుడు ఫాలో అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా ఫాలో అవ్వాలి. ప్రభుత్వానికో లేదంటే టీటీడీకో లాభం జరిగిద్దా, లేదంటే వద్దు వాళ్ళకి లాభం జరగకూడదు, లేదంటే ఏదైనా కంపెనీలకు లాభం చేయాలని చెప్పి రద్దు చేశారు. రివర్స్ టెండరింగ్ చేస్తే ఎవరికి లాభం చేకూరుద్ది? ఐదర్ టీటీడీకి సంబంధించి చేస్తే టీటీడీ ఆ స్థాయిలో ఫలితం ఉంటే ఇప్పుడు ఎందుకు రివర్స్ టెండరింగ్ విధానాన్ని వీళ్ళు రద్దు చేసుకుంటారు? వాళ్ళ హయాంలో ఎప్పుడైనా అంతే కదా సార్. 100 కోట్ల కాంట్రాక్ట్ ఉందనుకోండి, వాళ్ళ మనుషులకు 150 కోట్లకి ఇచ్చేసాయి. దానికి ఏం అవసరం లేదు. వాళ్ళ మనుషులు అయితే అంతకైనా కట్టి పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తారు కాబట్టి ఇప్పుడు దానికి మళ్ళీ ఫాలో అవుతున్నారు. 2014-19 ఏదో నడిచిందో సేమ్ ఇప్పుడు అదే నడుపుతా ఉన్నారు. దోచిపెట్టేసుకోండి, దేవుడి సొమ్మును కూడా దోచుకోవడానికి. భానుప్రకాష్ రెడ్డి గారు అన్నమాట. అంటే ఇక్కడ వెంకటరెడ్డి గారు
ధనార్జన క్షేత్రాన్ని ధర్మక్షేత్రంగా మార్చబోతున్నాము. ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు అన్నారు. అలాగే దివ్యక్షేత్రంగా మార్చబోతున్నామని చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశారు. రెండు, ఇది తిరుమల తిరుపతి దేవస్థానము ఈ టీటీడీ కార్యాలయాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా లెటర్లు ఇవ్వటము అంతా అంటే దానికి ఒక అస్తవ్యస్తం చేస్తారని ఆరోపిస్తున్నారు భానుప్రకాష్ రెడ్డి గారు. సార్ ఇప్పుడు నేను మొన్న ఒకటి వచ్చింది, నేను మీకు సేపులో పంపిస్తాను. 80 మందికి మొన్న ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక నాయకుడి సిఫార్సుతో 80 మందికి విఐపి దర్శనం ఒక రోజు కల్పించారు. ఓకే, ఫేస్బుక్ లో వాటిలో కూడా వచ్చింది. ఎవరు మరి దాన్ని తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఈ రోజు నాశనం చేయాలని కంకణంతో మీరు వచ్చినా కదా 80 మందికి ఏ బేస్ లో ఒక ఎమ్మెల్యేకి 10 మంది సార్. మరి ఏ బేస్ లో 80 మందికి అతను ఎమ్మెల్యే కూడా కాదు, ఏ బేస్ లో లెటర్ ఇచ్చాడు అతను ఫేస్బుక్ లో కూడా పెట్టాడు, నేను 80 మందితో ఈ రోజు దర్శనం చేసుకున్నాను అని చెప్పి. మరి అంత అఫీషియల్ గా అంత బాహాటంగా ఏ విధంగా పెట్టారు? రెండు, ధనార్జన క్షేత్రంగా అన్నారు కదా. ఇప్పుడు ధనార్జన క్షేత్రం తీసేయండి, మరి మీరు అన్నట్టుగా శ్రీవాణి టికెట్లు కానీ అట్లా ఏమీ లేకుండా మొత్తం ఫ్రీ దర్శనాలు చేసేయండి. అంతా ఎవరు వచ్చినా కూడా విఐపీలు కూడా అంత ఫ్రీగానే వెళ్ళాలి, ఎవరికి కూడా లేదు, అందరూ ఒకటే అని పెట్టండి. దాన్ని మేము వ్యతిరేకించాం కదా. మీ హయాంలో రేట్లు పెంచారని టీటీడీ బోర్డు చైర్మన్ దర్శనాలకు సంబంధించి ఆయన మాట్లాడుతుంది ఒకటి బాగా ట్రోల్ అవుతుంది. విఐపీ దర్శనాలకు సంబంధించి పెంచాలి రేట్లు, ఎందుకంటే విఐపీలకు సంబంధించి అనుకున్న మాట వాస్తవం, బట్ అది ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ వీళ్ళు దాన్ని పెంచేస్తున్నారు, సామాన్యుల రేట్లు కూడా పెంచేస్తున్నారని ఇష్టవంతుడిగా ప్రచారం చేశారు. సరే, ఇప్పుడు 300 రూపాయల టికెట్లు ఉన్నాయి, దాన్ని తగ్గించండి 100 రూపాయలకి. దేవుడి కోసమే కదా, తగ్గించండి. ఎవరు వద్దన్నారా? 300 రూపాయల టికెట్ ను 100 రూపాయలు చేస్తామని చెప్పండి. భానుప్రకాష్ రెడ్డి గారు రేపు మెంబర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మొత్తం మీరు రిజల్యూషన్ పెట్టండి అయ్యా, 300 రూపాయలు ఆల్రెడీ చేస్తున్నారు, మళ్ళీ అవ్వాలని కోరుకుంటున్నా. సో మీరు చెప్పండి అయ్యా, 300 రూపాయలు అనేది ఎక్కువ అవుతుంది దేవుడికి, 300 రూపాయల దర్శనాన్ని 100 రూపాయల దర్శనంగా చేద్దాం అనుకుంటున్నాం. ఎస్, మేము వ్యతిరేకిస్తావా? ఎవరు వద్దన్నారు? ఇక్కడ మీరు రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేయడానికి మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకు? ఇప్పుడు సపోజ్ ఒక 100 కోట్ల రూపాయలు టెండర్ అనుకోండి సార్, 100 కోట్ల టెండర్ ని 90 కోట్లకు ఒకళ్ళు వేయొచ్చు, ఒకళ్ళు 80 కోట్లకి వేయొచ్చు. అప్పుడు ఎవరికి వస్తా టెండర్? 80 కోట్లు వేసిన వాళ్ళకి వచ్చింది. ఆ 20 కోట్లు ఏదైతే ఆదాయమే కదా, ఏదైతే స్వామివారికి ఆదాయమే కదా. కానీ మీరు 100 కోట్లు ఉందాన్ని ఇష్టం వచ్చినట్టుగా మేము హెరిటేజ్కి ఇచ్చుకుంటాం, లేదంటే ఇంకొకరికి మా సంబంధించినటువంటి డైరీ వాళ్ళకి ఇచ్చుకుంటాం, అది 100 కోట్లు 150 కోట్లకి ఇచ్చుకుంటాం. ఇది మీ కూటమి ప్రభుత్వం దోచుకోవడానికి తీసుకున్న నిర్ణయం అంటున్నాం. కాదు అంటే ట్రాన్స్పరెంట్ గా నిర్వహించండి టెండర్ విధానంలో. ఎస్, ఇది కూడా మేము ఈ రూల్స్ పెడతాం. ఇవన్నీ ఇందాక అన్నారు రేట్లు తక్కువ వల్ల కల్తీ జరిగిందని. ఎక్కడ రేట్లు? రివర్స్ టెండరింగ్ ద్వారా గత 5 ఏళ్లలో మీరు తిరుమలకి ఎంతవరకు సేవ్ చేశారు సార్? 100%. నాట్ ఓన్లీ తిరుమల సార్, రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ప్రతి దాంట్లో, ఎందుకంటే 100 కోట్లు దాటినటువంటి ప్రతి టెండర్ ని రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా రిటైర్డ్ జస్టిస్ ఆధ్వర్యంలో దాన్ని నడిపాం. సో నడిపి ట్రాన్స్పరెంట్ గా నడిపాం. నడపడం వల్ల పోలవరానికి కావచ్చు, మిగిలిన దానికి కావచ్చు, అన్ని చోట్ల దానికి ఆదాయం అనేది ఏదైతే ప్రభుత్వానికి వచ్చింది, ప్రభుత్వానికి ఇప్పుడు టీటీడీకో. అంతకుముందు 276కి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి నెయ్యి అందించారు, మరి తక్కువకి ఇస్తే కల్తీ జరిగినట్టు. ఆ రోజు కూడా ఒక కంపెనీ కాదు సార్. ఆ రోజు చూడండి, 2015లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోవింద అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ మహారాష్ట్ర 276 రూపాయలకి ఇచ్చింది, సుబి అగ్రో ఇండస్ట్రీస్ మహారాష్ట్ర 279, తిరుమల మిల్క్ ప్రొడక్ట్ చెన్నై 279, హిందూపూర్ డైరీ 295. మరి 270కి 295కి ఇచ్చినప్పుడు మరి అప్పుడు కల్తీ జరిగినట్టు. ఇక్కడ కల్తీ జరిగింది, ఎక్కడా జరిగినట్టుగా ఆధారాలు లేవు. మీ మనసులు కల్తీ అయినాయి. సో మీరు ఒక కల్తీగా మీ మనస్తత్వం అంతా కల్తీ మనస్తత్వం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అన్న వ్యక్తి రాజకీయంగా, ఎందుకంటే మీరు ఈవీఎంల ద్వారా ఎంత మేనేజ్ చేసినా 40% స్టాండర్డ్ గా కనపడింది కాబట్టి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదేయడానికి, గడిచిన ప్రభుత్వం మీద బురదేయడానికి మీరు ఊరకు చేస్తున్నటువంటి వేరేది లేదు. 300 రూపాయల టికెట్ సంబంధించి నాకు తెలుసు కాబట్టి నేను క్లియర్ గా చెప్తాను. నాకు అంత అవగాహన. ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీలకి 300 టికెట్లు ఎక్కడ ఇవ్వలేదు సార్. టీటీడీ బోర్డు మెంబర్లకి కావాలంటే చైర్మన్ గారి కోటాలో తీసుకునే చూపించండి సార్. ఎక్కడ ఇచ్చారు? ఎక్కడ ఇచ్చారు చూపించండి. ప్రతి ఒక్క శాసనసభ్యుడికి ఒక విధానం తీసుకురండి. సార్ ఒక్క మాట, భానుప్రకాష్ రెడ్డి గారు ఒక విధానం తీసుకురండి. మీరు ఒక విధానం తీసుకుని వస్తే తీసేయండి విఐపీ దర్శనాలు. తీసేయండి, మేము కాదు. భానుప్రకాష్ రెడ్డి గారు టీటీడీ బోర్డు మాజీ మెంబరు. రెండోది అక్కడ తిరుపతిలోనే ఆయన స్వస్థలం. 300 టికెట్లు మిగతా వాళ్ళకు కూడా ఇచ్చారు అని అన్నది ఒకటి. రెండోది ఇన్ఛార్జీలకి, అంటే మీరు ఎక్కడ గెలవని చోట్ల మీ పార్టీకి ఇన్ఛార్జీలుగా ఉంటారో వాళ్ళకి కూడా సిఫార్సు లెటర్లకు వాళ్ళు కూడా ఒక కోటా ఏర్పాటు చేశారు. ఇవ్వలేదు సార్, ఇది చేస్తున్నారు, నిరూపిస్తా ఉంటున్నారు ఆయన. ఈ రోజు 300 రూపాయల టికెట్లు ఎందుకు లేవో తెలుసా? ఎందుకంటే బోర్డు ఏర్పడలేదు కాబట్టి. అది తిరుమలకు సంబంధించినటువంటి ఏదైతే ఆ బోర్డు ఏర్పడితే ఆ బోర్డు చైర్మన్ కి
అండ్ మెంబర్స్ కి ఆ 300 రూపాయల టికెట్లు ఉంటాయి. అది ఏదైతే ఈ జేయూ ఆఫీస్ తో లింక్ ఉండదు దానికి. ఓకే. సో ఈ 300 రూపాయల టికెట్లు ఎమ్మెల్యేలకు సంబంధం ఉండదు. ఎమ్మెల్యేలకు ఓన్లీ ఏదైతే విఐపి లెటర్ ఉంటుందో సెల్ఫ్ వెళ్ళినప్పుడు సెల్ఫ్ ఉంటుంది, లేదు వాళ్ళు రెఫర్ చేస్తే సోమవారం నుంచి గురువారం వరకే ఆ రెఫరెన్స్ అని తీసుకుంటారు. ఫ్రైడే సాటర్డే సండే వాళ్ళు సెల్ఫ్ రాకపోతే రెఫరెన్స్ లెటర్ కూడా తీసుకోలేదు గడిచిన ప్రభుత్వంలో. సో ఎక్కడో ఒక చోట ఎవరో ఒక చోట జరిగిందో ఏదో జరిగిందని తీసుకొని మొత్తం జరిగినట్టుగా మీరు చూపిస్తే ఇప్పుడు ఉంది 20 మంది వెళ్ళారు 30 మంది వెళ్ళినప్పుడు ఉన్నప్పుడు అవును ఆ ఎమ్మెల్యే లెటరు 10 మంది ఉన్నారు అనుకోండి, ఇంకొక ఎమ్మెల్యే లెటర్లు వాళ్ళే పెట్టుకొని ఆ ఎమ్మెల్యే తరపున ఇంకో 10 అలా వెళ్ళినటువంటి సందర్భాలు ఉంటాయి. నేను అడుగుతున్న 80 మంది మొన్న వెళ్ళారు, ఎట్లా వెళ్ళారన్న మీరు చూపించండి. ఇప్పుడు నేను అంటాను ఒకవేళ మీరు పారదర్శకంగా నిర్ణయం తీసుకొని వస్తున్నారు కదా, ఎస్ ఈ విఐపీలు వద్దు తీసుకు రద్దు చేయండి, మేము వద్దానా సిఫార్సు లెటర్లు మేము యాక్సెప్ట్ చేయం, వస్తే ఎమ్మెల్యేతో పాటే రావాలి వాళ్ళందరూ, వాళ్ళ లెటర్లు మేము యాక్సెప్ట్ చేయం, తీసుకోండి అంత నిర్ణయం, లేదా ఐఏఎస్ లెటర్లు మేము యాక్సెప్ట్ చేయం, తిరుమల సామాన్యులకు అందుబాటులో దర్శనం ఉండాలి, దీనివల్ల ఎక్కువ మంది ఇబ్బందులు పడుతున్నారు ఏదైతే విఐపీల వల్ల, తీసుకోండి నిర్ణయం మీకు దమ్ముంటే. దేవస్థానానికి సంబంధించినటువంటి నిధులతో తిరుపతిలో కొంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నటువంటిది ఆలోచన చేసిన మాట వాస్తవం. చూపించండి ఇదిగో పలానా దాన్ని శ్రీవాణి ట్రస్ట్ నుంచి పలానా రోజు ఈ నిధుల్ని ఈ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేసి ఈ వర్క్ చేశారని ఎక్కడ చూపించండి. సార్ ఊరక వైఎస్ఆర్ ఏదో అన్యాయాలు జరిగిపోయింది, అక్రమాలు జరిగిందని మీరేదో తిరుమల పవిత్రత మీరు కాపాడేటువంటి దేవుళ్ళగా దిగిపోయి ట్రస్ట్ కి సంబంధించి ఆల్రెడీ విజిలెన్స్ విచారణ జరుగుతోంది. అడుగుతున్నాను సార్, మీరు కూడా చెప్పాలి సతీష్ గారు. ఇదే డిప్యూటీ సీఎం ఈ రోజు ఉన్న డిప్యూటీ సీఎం ఆ రోజు జనసేన పార్టీ అధ్యక్షుడిగా శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు కడితే దానికి రిసిప్ట్ ఎవరని మాట్లాడాడు. ఏం మాట్లాడాలి చెప్పండి వాళ్ళకి, మీరు చెప్పండి భారత ప్రకారం రిసిప్ట్ ఇవ్వలేదండి. శ్రీవాణి ట్రస్ట్ కి డబ్బులు కడితే రిసిప్ట్ ఎవరు? 10,000 రిసిప్ట్ ఇస్తారు తెలియదు. మీరు బోర్డు మెంబర్ ఎట్లా అర్థం కాల. 10,000 రూపాయలు కట్టడానికి రిసిప్ట్ వచ్చింది, 5,000 రూపాయలు చెప్పారు కదా శ్రీవారి ఆలయ నిర్మాణం జీవితం మొత్తం ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు, ఎలా అబద్ధం చెప్తున్నారు? వాళ్ళ అధికారంలో ఉన్నారు. కొన్ని ప్రశ్నలు అడిగారు, ప్రతిదానికి ఆధారం ఉంది, మేము ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నామని భానుప్రకాష్ రెడ్డి సవివరంగా చెప్తున్నారు. చాలా రోజుల నుంచి భానుప్రకాష్ రెడ్డి గారు శ్రీవాణి ట్రస్ట్ పైన మాట్లాడుతున్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అక్రమాలు పాల్పడ్డారని మాట్లాడుతున్నారు. ఆధారాలు కూడా ఉన్నాయని భానుప్రకాష్ గారు మాట్లాడుతున్నారు. లడ్డు దాని మీద మేము వెళ్ళాం, మీరు కూడా వెళ్ళండి. మొత్తం శ్రీవాణి ట్రస్ట్ నుంచి గడిచిన 5 సంవత్సరాల్లో తిరుమలలో జరిగిన దాని మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఇప్పుడు ఉన్నటువంటి చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో కమిటీ ఏమైనా అడగండి, మేము స్వాగతిస్తాం అంటున్నాం. ఎందుకంటే పాల్పడలేదు కాబట్టి, మీకు దమ్ముంటే ఎంక్వైరీ చేయించుకోండి. భానుప్రకాష్ రెడ్డి గారు చాలా సంచలన ప్రకటన చేశారు. ఎందుకంటే అంతకు ముందు మీ హయాంలో ఉన్న టీటీడీ బోర్డు చైర్మన్లు అలాగే సభ్యులపైన క్రిమినల్ కేసులు పెట్టబోతున్నాము, వైలేట్ చేశారు అని అంటున్నారు. దమ్ముంటే మీదే దమ్ముంటే మళ్ళీ భానుప్రకాష్ గారు డిబేట్ కి వస్తాం. ఇదే దమ్ముంటే ఇదే వేమిరెడ్డి ప్రశాంతి, ఇదే ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి, ఇదే టీటీడీ మెంబర్లు, మీకు దమ్ముందా? కేసులు పెట్టే దమ్ముందా? అమిత్ షా గారు రిఫరెన్స్ 7 సంవత్సరాలుగా బోర్డు మెంబర్ గా ఉన్న వ్యక్తి ఉన్నాడు. దమ్ముంటే చెప్పండి, పేరు చెప్పండి, తప్పేముంది? నార్త్ ఇండియన్ సంబంధించి 7 సంవత్సరాలుగా బోర్డు మెంబర్ గా ఉన్నారు. ఇదే మంత్రి పార్థసారథి మీద పెడతారా? మరి పెడతారంటారు. ఆయన కూటమిలో నేత, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, టీటీడీ బోర్డు మాజీ మెంబరు, కాబోయే మెంబర్ అవుతారని ప్రచారంలో ఉన్న వ్యక్తి. సంబంధించి ఇదే కొనుగోలుకు సంబంధించిన దాంట్లో పచ్చేది కమిటీలో ఉన్న వేమిరెడ్డి ప్రసాద్ మీద కేసు పెట్టాలి, ఇదే పార్థసారథి మీద కేసు పెట్టాలి. దీనిపైన కూడా మరి మీరు సుప్రీంకోర్టుకి వెళ్తారా? ఇప్పుడు లడ్డు కల్తీ మీద మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అందుకే టీటీడీ పైన కూడా మీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి ఎవరో మళ్ళీ సుప్రీంకోర్టు తలుపు తడతారా? దీనిపైన ఒక సిట్టింగ్ కేసులు పెడతారు చూస్తూ కూర్చోడు. మేము అడుగుతున్నాం ట్రాన్స్పరెంట్ గా విచారణ చేయండి, ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి. రెండో ఇంకొక మాట సార్, మీరు భానుప్రకాష్ రెడ్డి గారు మీరు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరందరూ మీ కూటమి వాళ్ళు శ్రీవాణి ట్రస్ట్ ని రద్దు చేయాలి
చేయాలని డిమాండ్ చేశారు. మ్మ్. ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి మ్మ్. తో సహా. మరి ఇప్పుడేంటి సార్ మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తారంటున్నారు? మ్మ్. అంటే మాట మీద నిలబడరా? ఓకే. ఒకటి చేత కదా, రద్దు చేస్తామని ఎక్కడ చెప్పలేదు. ఓకే. రద్దు చేస్తామని ఎక్కడ చెప్పలేదు. దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుతామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ దాంట్లో 10,000 ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుతామన్నారు. 10,000 ఏంటి? రద్దు చేస్తామని అసలు చెప్పలేదు. భక్తుల దగ్గర దోచేస్తారా? లోటుపాట్లు 10,000 సరిదిద్దుతామన్నారు. రైట్. మొత్తం దీన్ని లోటుపాట్లు తీసేయాలని చెప్పారు. సరిదిద్దుతామన్నారు. రైట్ రైట్ తీసేయాలని లోటుపాట్లు చెప్పారు. సరిదిద్దుతామన్నారు. రైట్ ఏం రైట్ సార్ మాట్లాడతారు? ఓకే 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 సుప్రీం రైట్ కోర్టు రైట్ సిట్టింగ్ జడ్జితో రైట్ చేయండి రైట్ భాను థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. భాను ప్రకాష్ రెడ్డి గారు థ్యాంక్ యూ.